హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ వ్లాగ్స్. మేము పంపే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము జొన్నలు, తైదలు, కుర్రలు, అదేవిధంగా మెంతులు ఈ నాలుగింటిని కలుపుకొని పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని రొట్టె చేయాలో చూద్దాం. ముందుగా మెజర్మెంట్స్ చూద్దాం. జొన్నలు 2 కప్పులు, తైదలు 2 కప్పులు, కొర్రలు అరకప్పు, మెంతులు 3 టేబుల్ స్పూన్స్. మీరు పెద్ద కప్పుతో మెజర్ చేసుకున్నట్లయితే మెంతులని టేబుల్ స్పూన్లలో తీసుకోండి. చిన్న కప్పుతో మెజర్ చేసుకున్నట్లయితే టీ స్పూన్లలో కొలుచుకోండి. మనం పిండిని గిన్నెకి పట్టించుకోవాలి. ఒక బౌల్ పిండికి మనకు ఎన్ని రొట్టెలు వస్తాయి, అదేవిధంగా రొట్టెలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి, అలాగే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి చిన్న చిన్న టిప్స్తో చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్ పిండికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని మరిగిస్తున్నాను. ఇవి మరిగేలోపు మనం పిండిని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 బౌల్స్ పిండి తీసుకుంటున్నాను. ఒక్క బౌల్ మాత్రమే వాటర్తో తడుపుతాను. ఒక బౌల్ పొడి పిండి అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. ఈ విధంగా బబుల్స్ రావడం మొదలయ్యాక 1 మినిట్ వరకు ఇలాగే మరిగించాలి. ఈ విధంగా వాటర్ ఎంత బాగా మరిగితే మనకి పిండి అనేది అంత బాగా సాగుతుంది, రొట్టె కూడా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒక స్పూన్తో కలుపుకోవాలి. పెద్దవాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయితో కలుపుతారు. వాళ్ళకు బాగా అలవాటు కాబట్టి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం నేరుగా చేయి మాత్రం పెట్టకండి, చేయి కాలుతుంది. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న పిండి వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా దీంట్లో పీచు అధికంగా ఉంటుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా మనం పిండి కాస్త చల్ల అయ్యాక కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు చల్లుకుంటూ ఆ పిండిని కలుపుకోవాలి. మనకు వాటర్ కాస్త తక్కువ అయ్యాయి కదండి, చల్ల నీళ్ళు మాత్రం వేయకండి, గోరువెచ్చని నీళ్ళు మాత్రమే అద్దుకోవాలి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దను మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మంచి ముద్దలా వచ్చే వరకు ప్రెస్ చేస్తూ కలపాలి. పిండి మరీ లూజ్గా కానీ గట్టిగా కానీ కలుపుకోకండి. మనం చపాతీ ఏ విధంగా కలుపుకుంటామో అలాగే మీడియం వచ్చేటట్లు కలుపుకోండి. మనకి రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు కలుపుకోండి. పిండి కాస్త లూజ్ అయ్యిందనుకోండి, కాస్త మరీ మెత్తగా అయ్యిందనుకోండి, అప్పుడు కాస్త పొడి పిండిని చల్లుకోండి. ఈ విధంగా మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంచులు పగలకుండా వస్తాయి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. ఒక ఉండని తీసుకొని దాని చేతితో ఈ విధంగా ముందుగా కాస్త పెద్దగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. పీటపై మనం పొడి పిండి చల్లుకొని ఈ పిండిని పెట్టాలి. ఈ పిండి ముద్దను మనం ఎలా పెట్టామో దాన్ని అలాగే తిప్పుతూ ఒకే డైరెక్షన్లో తిప్పుతూ చేసుకోవాలి. కాస్త ప్రెస్ చేస్తూ అంచులు నొక్కుతూ చేసుకోవాలి. ఇంకో చేయితో సైడ్లు విరిగిపోకుండా, అంచులు పగలకుండా ప్రెస్ చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా ఒకే డైరెక్షన్లో అంచులు మాత్రం నొక్కుతూ చేయాలి. చపాతీని తిప్పుకున్నట్లు అటు ఇటు తిప్పుకుంటూ మాత్రం చేయొద్దు రొట్టెని. చూడండి ఎంత చక్కగా వస్తుందో, అంచులు విరగకుండా చిల్లులు పడకుండా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నాక మనం స్టవ్ పై పెంచి పెట్టి వేడి చేసుకోవాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో పెడితే రొట్టె సరిగ్గా కాలదు. ఇప్పుడు రొట్టెని మనం చేతితో తీసుకొని కింది భాగం పైకి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకు పిండి కనిపిస్తుంది కదండి, రొట్టెని వాటర్ అద్దకుండా ఇలాగే చేసుకుంటే మనకు రొట్టె అనేది పిండి పిండిగా వస్తుంది.
అదేవిధంగా పగులుతుంది కూడా రొట్టె. కొన్ని చల్ల వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక శుభ్రమైన క్లాత్ వేసుకొని ఆ క్లాత్తో వాటర్ని రొట్టెపై అద్దాలి. ఇలా రొట్టె పైభాగం మొత్తం వాటర్ని అద్దాలి. ఇలా అద్దడం వల్ల మనకు పిండి ఉండదు. అదేవిధంగా రొట్టె కూడా చక్కగా కాలుతుంది. ఈ విధంగా ఒక వైపు కాలాక మరొక వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా ఒక రొట్టె కాలుతూ ఉండగానే మనం ఇంకో రొట్టెని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా రొట్టె చేసేటప్పుడు చిల్లులు పడితే కూడా దాన్ని ఏ విధంగా మనం సెట్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఇంకో రొట్టె కూడా ప్రిపేర్ అవుతుంది అది కాలుతూ ఉండగానే. ఈ విధంగా మనం రొట్టె చేసేటప్పుడు మన చేతికి పొడి పిండి లేకుంటే రొట్టె అనేది మన చేతికి అంటుకుంటుంది. ఆ విధంగా అంటుకోవడం వల్ల చిల్లులు పడడం జరుగుతుంది. ఎప్పుడు మన చేతికి పొడి పిండి అద్దుతూ రొట్టె చేసుకోవాలి. ఈ విధంగా చిల్లులు పడితే కాస్త మన చేతికి పొడి పిండి అంటుకొని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ప్రెస్ చేస్తూ చేయటం వల్ల ఆ చిల్లులు కూడా మాయమవుతాయి. పగుళ్ళు కూడా కనపడవు. చూసారా, రొట్టె చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఈ విధంగా పచ్చిగా లేకుండా రొట్టెని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక ఈ రొట్టె తీసేసి మనం చేసుకున్న రొట్టెని కూడా మనం ఫస్ట్ ఏ విధంగా వేసామో కింది భాగం పైకి వచ్చే విధంగా ఆ విధంగా వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. వాటర్ అద్దుతూ రొట్టెని కాల్చుకోవాలి. చాలామంది వాటర్ చిలకరిస్తుంటారు. అలా చల్లడం వల్ల స్టవ్ పై పడుతుంది, పెంచుపై అంతా పడి అంతా డర్టీగా కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఒక శుభ్రమైన క్లాత్ వేసి వాటర్ని అలా అద్దడం వల్ల మనకి స్టవ్ అన్నీ క్లీన్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు దీంట్లో 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదండి. అందులో జొన్నలు, రాగులు, కొర్రలు, మెంతులు, వీటి యొక్క లాభాలు ఏంటో చూద్దాం. జొన్నలు మనకు ఈజీగా డైజెస్ట్ అవుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల మనకు కాల్షియం అనేది శరీరంలోకి చక్కగా ఇముడుతుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మనం యాడ్ చేసిన సెకండ్ ఇంగ్రీడియంట్ రాగులు లేదా తైదలు. వీటితో మనము మెయిన్గా జావా కూడా చేసుకుంటాము. చిన్నపిల్లలకి ఈ విధంగా జావా చేసి పాలతో కానీ మజ్జిగతో కానీ కలిపి తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇది పిల్లల ఎదుగుదలకి దోహదపడుతుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అదేవిధంగా బలాన్ని కూడా ఇస్తుంది. రాగుల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మెయిన్గా ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న మూడో ఇంగ్రీడియంట్ కొర్రలు. కొర్రల్లో మనకి పీచు అధికంగా ఉంటుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా డైటింగ్ చేసే వాళ్ళకి కొలెస్ట్రాల్ అని తగ్గిస్తుంది, అజీర్తిని కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్ ఉదర సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ కొర్రలు అనేవి మంచి ఔషధంలా పనిచేస్తాయి. దీంట్లో కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది. మనము చివరిగా యాడ్ చేసుకున్నది మెంతులు కదండి. ఈ మెంతులు మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. ఈ మెంతులని మనము రోజు ఒక స్పూన్ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మెంతుల వల్ల మనకు కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. ఇది ఒక మంచి ఔషధంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా దీన్ని ఒక మ్యాజికల్ మెడిసిన్ అని కూడా అంటారు. దీంట్లో విటమిన్ సి, విటమిన్ B1, B2 అదేవిధంగా కాల్షియం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు మరియు లాభాలు. ఈ విధంగా అన్నింటినీ కలిపి మనం రొట్టె చేసుకోవడం వల్ల
మనకు ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా డైటింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బౌల్ పిండికి మనకి ఎన్ని రొట్టెలు వచ్చాయో చూద్దాం. అదేవిధంగా రొట్టెలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక జాలి బుట్టిలో వేసి వాటిని గాలికి అలా ఆరనివ్వాలి. ఒకవేళ మిగిలిన రొట్టెలు ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్ చల్లుకొని తాలింపు వేసుకుంటే ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు దాంట్లో కాస్త బెల్లం, సోంపు వేసుకొని మాలిజాలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, నాకు ఇక్కడ మొత్తం 6 రొట్టెలు వచ్చాయి. ఈ విధంగా పతలాగా చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.